బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదోని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గురువారం ఎన్నికల ప్రచారంలో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, అదోని నియోజకవర్గం అభివృద్ధితో పరుగులు పెట్టిస్తానని అన్నారు. రైతులకు పెట్టుబడులు పెట్టే సమయంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని నాకు తెలుసని, అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు పెట్టుబడులకు సాయం అందించడానికి ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. కావున నియోజకవర్గంలో బీజేపీ పార్టీని గెలిపిస్తే రైతులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుందని ఆయన తెలియజేశారు. రైతుకు పెద్ద కష్టం ఎక్కడ మొదలవుద్దంటే పెట్టుబడి పెట్టడంలో మొదలవుతుంది. ఏదో రకంగా బ్యాంక్ అప్పులో, లేకపోతే విత్తనాల ఎరువుల షాపులో అప్పులు తెస్తాడు, లేకపోతే ఎవరు లీడర్ దగ్గర అప్పులు తెస్తాడు, ఏమీ లేకపోతే ఇంట్లో బంగారం తీసుకెళ్లి కొదవ పెట్టి అప్పు తీసుకొని వచ్చి పెట్టుబడి పెడతాడు. ఈ కష్టం తీరాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి రైతుకి కూడా 6,000 రూపాయల సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తున్నాడా లేదా? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 7,500 కలిపి ఇస్తా ఉంది. కానీ అది సరిపోవట్లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా పెట్టుబడి పెరుగుతూ ఉంటది. సుమారుగా 10 నుంచి 20% పెట్టుబడి పెరుగుతూ ఉంటది. ఆ స్థాయిలో సాయం అందట్లేదు కూడా. అందువల్లే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెట్టుబడి సాయాన్ని 20,000కు పెంచాలని ఆలోచన చేశాం. ఎందుకంటే రైతుకు పెట్టుబడి ఉంటేనే పని మొదలవుతుంది. రెండోది, ఇంకొక పెద్ద కష్టం మన ప్రాంతంలో ఏంటంటే కరువులు వస్తాయి. కరువులు ఈసారి కూడా కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత పంట బీమా ఇస్తామంటారు. అంటే పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామంటారు, బీమా ఇస్తామంటారు. కానీ అందరికీ చెప్పినారు, మీకు ఎందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, బ్రహ్మాండంగా మీకు అందరికి ఇచ్చేస్తాను నష్టపోతే అన్నాడు. చివరికి అది రాలా. అది కొన్ని పంటలకే అని చెప్పినారు. అది ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అంటున్నారు. కేవలం 100 మందిలో 5-6 మందికి కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ రాకపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయి రైతు చితికిపోయినాడు. మూడోది చెప్పారు, పంట రుణాలన్నీ కూడా ఈ పంటలకు సంబంధించిన పావలా వడ్డీ ఇస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. అవి కూడా చివరికి ఇవ్వలేదు. కొంతమందికి 1,00,000 రూపాయల దాకా ఎవరైతే మళ్ళీ పే చేశారో వాళ్ళకి మాత్రమే వచ్చింది. ఇంకొక దుర్మార్గం ఏంటంటే 5 సంవత్సరాల్లో జరిగింది. మనకంతా నీళ్లు లేవని తెలుసు. మనమంతా కూడా అక్కడ నీళ్లు కావాలి, ఇక్కడ నీళ్లు కావాలి పొలాలకి అని పోట్లాడుతా ఉన్నాం. దీన్ని అలసుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నాకు ఓటు ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రి చేస్తే మీకు అందరికీ కూడా ఉచితంగా బోర్లు వేయిస్తానన్నాడు. వేయిస్తానడా లేదా? ఏడ బోర్లు వేసినాడు చెప్పండి? 2 లక్షల బోర్లు రాష్ట్ర వ్యాప్తంగా వేస్తా అన్నాడు. ఆదోనిలే 2,000 బోర్లు రావాలి. ఎక్కడన్నా వాళ్ళ అనుచరులు లేదా వాళ్ళ సొంత ఎమ్మెల్యేకి సంబంధించిన సొంత పొలాల్లో మాత్రమే 4 బోర్లు వేసినారు. ఎవరైనా గొడవ చేస్తా ఉంటే 1-6 బోర్లు వేశారు. దానికి మోటార్లు కూడా ఇవ్వలేదు, దానికి కరెంటు కనెక్షన్లు కూడా ఇవ్వకుండా ఆ రకంగా కూడా మోసం చేసిన పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. తీరా పంట పండించిన తర్వాత మనకు అప్పటిదాకా బ్రహ్మాండంగా రేటు ఉంటది. ఆ రేటు చూసి అబ్బాయి ఈసారి మనకు డబ్బులు వస్తాయి, మన ఇంట్లో కష్టాలనే తగ్గిపోతాయి అనుకుంటాం. కానీ పంట చేతికెత్తి రేపు మార్కెట్కి తీసుకెళ్దామంటే డబాలు రేటు పడిపోతుంది. అది ఎందుకు పడిపోద్ది? అందరూ కుమ్ముక్కై రైతుల్ని మోసం చేయాలంటే పడిపోతుంది. అది అంతే తప్ప డిమాండ్ లేక కాదు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ ధరలు అటు ఇటుగా ఉన్నాయి, దీని ధరల స్థిరీకరణ నిధి అని పెడతాను, దానికి 3,000 రూపాయలు బ్యాంకులో 3,000 కోట్లు బ్యాంకులో పెడతాను. ఎప్పుడన్నా ధర పడిపోతే ఆ బ్యాంకులో డబ్బులు దీంట్లోకి వేసి మద్దతు ధర వచ్చేలాగా చేస్తాను, మీకు బాగా పండినప్పుడు ఈ అవసరం లేదు అని చెప్పినాడా లేదా? ఎక్కడ పోయింది? పెట్టాలి కదా నిధి, చెప్పాలి కూడా. 5 ఏళ్ల ముందు చెప్పినాడు, నేను ముఖ్యమంత్రి అయితేనే చేస్తానన్నాడు, చేయలేదు కదా. అంతెందుకు పొరపాటున మద్దతు ధర కూడా సరిగా ఇవ్వరు. పత్తి వచ్చిందనుకో దాంట్లో నీళ్లు ఎక్కువ ఉన్నాయంటారు, మిర్చి వచ్చిందనుకో సరిగా లేదంటారు, క్వాలిటీ లేదంటారు, ఉల్లి వచ్చిందనుకో చిన్నగా ఉన్నాయంటారు. ఏదో ఒకటి చెప్పి మద్దతు ధర మీకు ఇవ్వకుండా చేస్తా ఉన్నది నిజమా కాదా?
ఏదో ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని రైతులకు నెట్టేస్తా ఉన్నది నిజమా కాదా? నిజంగా ప్రభుత్వం చెప్పినట్టుగా మద్దతు ధర ఇవ్వాల్సి వస్తే వాడి కమిషన్ అడుగుతాడు, నాకు 20 కేజీలు ఎక్స్ట్రా అయ్యి లేదా 300 400 నాకు ఎక్స్ట్రా ఇస్తే నీకు మద్దతు ధర ఇస్తానని మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా? ఇంత దారుణమా? అంతెందుకు, విపత్తులు వచ్చినప్పుడు అంటే ఎండలు ఎక్కువైపోయి వర్షాలు లేకపోతేనో లేదా విపరీతంగా వర్షాలు పడి పంట నాశనం అయిపోతే దానికి కూడా పరిహారం ఇస్తామని, దానికి కూడా ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఇవి కూడా చేయలేదు. ఇవన్నీ చేయకపోవడం వల్ల రైతు మాత్రం ఏం చేస్తాడు? ఒక పంట వేస్తాడు, నష్టం వస్తుంది. రైతుకు ఇంకో పని చేయడం తెలియదు కాబట్టి మళ్ళీ అప్పో సప్పో చూసి మళ్ళీ ఓ పంట వేస్తాడు, మళ్ళీ నష్టపోతే రైతు ఏమైపోతాడు? ఆలోచన చేయండి. చివరికి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో రోజుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నాకున్న సమాచారం ప్రకారం కూడా ఆదోనిలో, మన ఆదోని నియోజకవర్గంలో కూడా 53 మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయ్యా, ఆత్మహత్యలు జరిగితే అలా చేసుకుంటే 7 లక్షల రూపాయలు ఇవ్వాలా అని చట్టం ఉంది, అప్పుడప్పుడే ఇవ్వాలా అనే చట్టం ఉంది. ఇస్తాము అని హామీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, అది నిలబడిందే అని అడుగుతా ఉన్నా. ఎంతమందికి మీరు ఈ రకంగా 7 లక్షలు ఇచ్చారు అని చెప్తానా? ఎవరన్నా రైతు చనిపోయినాడు అని మనం ఎవరన్నా పోయి ఎంఆర్ఓ ఆఫీసులో చెప్తేనో పోలీస్ స్టేషన్ లో చెప్తేనో అబ్బాయి రైతు అప్పులైపోయి చచ్చిపోలేదు, ఇంకేదో కారణం హార్ట్ వచ్చి చచ్చిపోయింది, అదే చచ్చిపోయినాడు అది ఇది అని బుకాయిస్తా ఉన్నారు. ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొడతా ఉన్నారు. ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉంటే ఆదోనిలో కూడా రైతులు అల్లాడిపోతా ఉన్నారు. వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. వీళ్ళు ఆదుకోవడం ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్ని అన్యాయాలు జరుగుతా ఉన్నాయి కదా, ఇవన్నీ జరగకుండా కాపాడాల్సింది ఎవరు? మీరు ఓటేసి నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే కదా. ఒకసారి కాదు, 2 సార్లు ఓట్లేశారు, 3 సార్లు ఓట్లేశారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. మరి ఏం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రైతుల గురించి, నీకు ఓట్లేసిన రైతుల గురించి పట్టించుకోవు. నీళ్లు కావాలి, మొర్రో గొంతు తడిస్తే చాలని అడుగుతున్నటువంటి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు, వాళ్ళకి సంబంధించి కనీసం మంచి నీళ్ళు ఇవ్వవు, రోడ్లు ఇవ్వవు. పొరపాటున ఎవరన్నా రోడ్లు వేస్తే వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా అడ్డం పడతావు, వేరే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అంటావు. అంతేందుకు ఇప్పుడు చెప్తా ఉన్నారు మీ గ్రామస్తులంతా కూడా జగనన్న కాలనీలని. ఏందా జగనన్న కాలనీ? కేవలం డబ్బు తినే కాలనీలు అవన్నీ కూడా. ఎక్కడో ఊరు అవతల 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కొండ అవతల లేదా శ్మశానాల పక్కన అక్కడ ఇక్కడ ఇల్లు ఇస్తాను స్థలాలు ఇస్తానంటే ఏడికి పోతారు జనాలంతా? మాకు వద్దని రాసిస్తా ఉన్నారు అందరూ కూడా. ఊరు వదిలిపెట్టి ఎవరన్నా ఊరూతలకు పోతారా? సాధ్యమవుతుందా? ఇల్లు కట్టించాలన్నది నరేంద్ర మోదీ గారి కళ. మన ప్రధానమంత్రి ఇచ్చే డబ్బులు ఇవన్నీ కూడా. ఆ డబ్బులు తీసుకొని ఊరి పక్కన ప్రభుత్వ స్థలం ఉంటే దాంట్లో స్థలాలు ఇస్తే కూడా సరిపోతుంది. ప్రభుత్వ స్థలాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే కమిషన్ ఎట్లా వస్తుంది? రాదు కదా. అందువల్ల ఏం చేస్తాడు? లేదు ఇక ప్రభుత్వ స్థలాలే లేవని రిపోర్ట్ రాసిస్తాడు. ఎక్కడో దూరంగా పోయి 2 లక్షలకు 3 లక్షలకి రైతుల దగ్గర పొలం కొంటాడు. తర్వాత దాన్ని తీసుకెళ్లి 15 లక్షలు అవుద్ది పొలం అని చెప్పి కలెక్టర్ చెప్తాడు. కలెక్టర్ దగ్గర 15 లక్షలు తీసుకొచ్చి ఆ రైతుకు భూమి ఉన్నోడికి 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు. ఆ 15 లక్షలు జేబులో పెట్టుకుంటాడు. ఇట్లా మీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి 100 కోట్లు సంపాదించినాడు మీ స్థలాలకి. ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా అని అడుగుతా. మీరు ఓటేసిన పాపానికి, మీరు చేసిన తప్పల్లా ఏంటి? ఒక దుర్మార్గుడికి ఓటేసినారంతే. మీ కష్టాలు పట్టించుకునే వాడికి ఓటేసినారంతే. మిమ్మల్ని నరకాన్ని చూపించే వాడికి ఓటేసినారంతే. అది మీరు చేసిన తప్పు. ఆ పాపానికి ఈ రోజుకి కూడా 10 ఏళ్ల నుంచి మీరు శిక్ష అనుభవిస్తున్నారా లేదా అని రైతులను అడుగుతా ఉన్నా, అమ్మ అక్కని అడుగుతా ఉన్నా. ఏ రోజన్నా ఎమ్మెల్యే వచ్చి నేను వచ్చి నిలబడినా, 1 గంట నుంచి నిలబడుకోన్నా. మీరు ఎట్లా నిలబడుకున్నారు, నేను అట్లా నిలబడుకోన్నా. వచ్చిన వాళ్ళందరూ ఈ కష్టాలు చెప్తా ఉన్నారు, వింటా ఉన్నా. పెద్దలు మాట్లాడుతా ఉన్నారు, ఇది సాధ్యము ఇది అసాధ్యం అని చెప్తున్నా, అది వింటా ఉన్నా.
ఎలా చేయొచ్చు అని ఆలోచన చేస్తా ఉన్నా. అన్ని పోయిన తర్వాత మీ ఊర్లో సమస్యలన్నీ బుక్కులు పెట్టి రాసుకుంటా ఉన్నా. అయ్యా నాకు ఇవన్నీ చేస్తా. ఈ బుక్ లో ఇప్పటికి నేను 20 గ్రామాలు తిరిగినాను. 20 గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్ని రాసుకుంటాను. ఓపిక రాసుకుంటా, చెప్పేదంతా వింటాను, ప్రతి ఒక్కరు చెప్పిందంతా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నా. ఇవన్నీ నేను తీర్చాలంటే, మీ కష్టాలన్నీ తీర్చాలంటే నాకు అధికారం కావాలి కదా. కావాలని వద్దామా చెప్పండి? నన్ను ఎమ్మెల్యే చేస్తే, నాకు ఓటేస్తే తప్పనిసరిగా మీరు అవన్నీ ఈ బుక్ లో ఉన్నవన్నీ తీర్చిపెట్టే బాధ్యత నాది. లేదు అట్లా కుదరకపోతే ఏమవుతుంది ఆలోచన చేయండి. 10 ఏళ్లుగా ఎంతగా అణిచేశారో మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లాగే అణిచేస్తారు. అమ్మా నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ని. నేను మీ ముందుకు వచ్చింది మీకేదో సేవ చేద్దామని, మీ డబ్బులు కొట్టేద్దామని కాదు. ఆ సాయి ప్రసాద్ రెడ్డి ఆలోచనలు అవన్నీ ఎంత దొరికితే ఆడికి దడితే ఆడ కొట్టేద్దామనేది మీ ఎమ్మెల్యే ఆలోచన. కాబట్టి ఆలోచన చేయండి ఒక్కసారి. ఇప్పుడు ఓటు వేయాల్సిందేనా? ఎవరికో వారికి ఓటు వేయాల్సిందే. 2 సార్లు 3 సార్లు ఆ రాక్షసుడికి ఓటు వేశారు లేదా? వేస్తే మీ నెత్తిన కాలు పెట్టి తొక్కేసాడు లేదా? ఒక్క పని అంటే ఒక్క పని మీకు చేయలే కదా. 3 సార్లు ఒకటికి ఓటేశారు, పని చేయలే. నాకు ఒక్కసారి ఓటేయండి చాలు. ఒకే ఒక్కసారి ఓటేయండి, మాంత్రికి తలరాతను మార్చేస్తా. ఒకే ఒక్కసారి. నేనేమన్నా మీ ఆస్తి అడుగుతున్నానా? మీ జేబులో డబ్బులు అడుగుతా ఉన్నానా? వాటాలు ఏమైనా అడుగుతా ఉన్నానా? ఏం అడగట్లా. ఎక్కడో వేసే ఓటుని ఒక్కసారి వేసి నాకేసి ఆశీర్వదించమని చెప్తా ఉన్నా. ఒక్కసారి మీరు మెజారిటీ ఇచ్చి చూడండి. నేను అట్లా ఇట్లాంటి ఎమ్మెల్యేలు కాదు. నాకు డబ్బుల మీద ఆశ లేదు. నేను డాక్టర్ గా సంపాదించి నా హాస్పిటల్లో వచ్చే డబ్బులతో నా కుటుంబం బ్రహ్మాండంగా బతుకుతా. చాలా, నాకు ఇంకేం అక్కర్లా. నా కుటుంబం ఉంటే నేను హాయిగా రాజకీయాలు చేసి నేను ప్రజాసేవ చేయడానికి మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశయాలతో ఆయన అడుగుజాడల్లో ఆయన పంపిస్తే వచ్చిన వ్యక్తి. నాకు దీంతో సంబంధం లేదు. నన్ను ఎవరు ఏం చేయలేరు. నాకు అట్లా ఇట్లా అది లేదు ఇది లేదంటే కుదరదు. నేను నేరుగా ఢిల్లీకి పోయి చెప్పుకొని నాకేం కావాలో తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. నాకు కావాల్సిందంతా కూడా మీరు దీవెనలు ఇచ్చాలి. మీరు చెయ్యి దీవించాలంతే. నేనేం అడగట్లేదు. 2 చేతులు ఒక్కసారి ఎత్తి దీవించండి చాలు. అంతకు మించి ఏమీ లేదు. నాకు ఓటేయండి. ఒక్కసారి ఓటేసి చూడండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో, ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడో. ఎమ్మెల్యే అంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయొచ్చో చేసి చూపించే బాధ్యత నాది. రెండోది ఏంటి, మీకందరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసే అలవాటు ఉంటది, అవునా? దయచేసి ఒక్క విషయం చూసుకోవాలి మీరు. నా గుర్తు ఏంటి? ఏం గుర్తక్క? అమ్మా నా గుర్తు ఏంటమ్మా? కమలం పువ్వు గుర్తు. ఇది ఎమ్మెల్యేకి వేయాలంటే కమలం గుర్తు ఓటేయాలి. ఎంపీ కూడా ఓటు ఉంటది. మీకు 2 మిషన్లు ఉంటాయి. ఈసారి ఎంపీ కూడా ఓటు ఉంటది. దాంట్లో మీరు వేసే సైకిల్ గుర్తు కూడా ఉంటది. సో ఎక్కడా కూడా బండా గుర్తు పెట్టుకోండి. పువ్వు గుర్తు కనపడితే గుద్దేయండి, సైకిల్ గుర్తు కనపడితే గుద్దేయండి. అర్థమైందా? అసలు కన్ఫ్యూజన్. కమలం ఉన్న దగ్గర సైకిల్ ఉండదు, సైకిల్ ఉన్న దగ్గర కమలం ఉండదు. 2 మిషన్లు. ఏం టెన్షన్ లేదు. కమలం కనపడితే సైకిల్ కనబడితే గుద్దేయాలి, అంతే. ఇంకేం లేదు. 2 ఓట్లు 2 గుద్దేశారనుకో ఇంకా మీరు బ్రహ్మాండంగా మీరు ఏం అడిగితే చేసి పెట్టే బాధ. నేను మళ్ళీ కొంచెం వేస్తా అట్లా వేస్తాను. నేను అట్లాంటి ఇట్లా కాదు. నాకు పెద్ద మెజారిటీతో గెలిపించాలి. మా 1,00,000 మెజారిటీతో గెలుస్తానని 1,00,000 మెజారిటీతో గెలుస్తానని ప్రధాని నరేంద్ర మోదీ గారికి చెప్పొచ్చిన నేను. అర్థమైందా? 1,00,000 మెజారిటీ ఇవ్వాలా? ఇస్తామమ్మా? అయ్యా ఇస్తారా? బ్రహ్మ 1 సైడ్ వేయాల. గాలి వీస్తే 1 సైడ్ ఓటు వేయాల. 1,00,000 మెజారిటీ నాకు ఇవ్వండి. ఆ తిరుగులే ఆధిక్యంతో నాకు కావలసినవన్నీ కూడా నరేంద్ర మోదీ గారి దగ్గర చేసుకొస్తా. నాకు కావలసిందంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసుకొని వస్తాను. మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.